ఓట్లేసిన ప్రజలకన్నా ఓకే సతీష్ గారు, మనం కాంగ్రెస్ వెర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విప్ అలాగే ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు అందుబాటులోకి వచ్చారు. రామచంద్ర నాయక్ గారు నమస్తే అండి. రామచంద్ర నాయక్ గారు, ఆల్రెడీ ప్యానలిస్ట్ లో మాట్లాడింది మీరు విన్నారు. అండ్ ఈ రోజు వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 3 నెలలు లేదంటే అంతకంటే ముందుగానే త్వరితగిన నిర్ణయం తీసుకోవాలని ఇటు స్పీకర్ కి సూచించడంతో పాటు పార్లమెంటు కూడా ఈ తరహా ఘటనలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి అన్న తరహాలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. దీని మీద ఏ రకంగా రెస్పాండ్ అవుతారు? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, కో పార్టిసిపెంట్స్ కి, మీకు అందరికి నమస్కారం. ఈ రోజు వెలువడిన సుప్రీంకోర్టు తీర్పు ముందుగా మేము స్వాగతిస్తున్నాం. ప్రజాస్వామ్య విలువల్ని, రాజ్యాంగ విలువల్ని కాపాడడానికి భారతదేశంలో మరి స్థానాలు మరి గతంలో కూడా వాళ్ళు భాగస్వాములయ్యారు. కొన్ని పరిస్థితులలో అవసరం ఉన్నప్పుడు వారు తీర్పులు ఇచ్చుకుంటూ వచ్చారు. దానికి తప్పకుండా మనం స్వాగతించాల్సిందే. అది ఏ పార్టీ పౌరుడైనా, ఏ భారత పౌరుడైనా దాన్ని, ప్రభుత్వాలైనా, పార్టీలైనా, పౌరులైనా దాన్ని స్వాగతించాలి. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు గారు ఇచ్చిన తీర్పు ఏంటంటే 3 నెలల లోపు దీన్ని ఏదో ఒకటి తేల్చండి. తేల్చే క్రమంలో పార్టీ మరి ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలు ఎవరెవరు, అదేవిధంగా వాటి ఆధారాలు ఏంటి, మరి దాన్ని ప్రూవ్ చేసుకునే క్రమంలో ప్రూవ్ చేసిన తర్వాత దాని మీద తీర్పు వెలువరించే ఒక వెసులుబాటు స్పీకర్ గారి మీద ఉంటది. స్పీకర్ గాని, లోక్సభ స్పీకర్ గాని, శాసనసభ స్పీకర్లు గాని, మండలి స్పీకర్లు గాని వారు స్వయం సంపత్తిగా కలిగిన మరి హోదా కలిగిన మరి పొజిషన్, అది కాన్స్టిట్యూషనల్ పొజిషన్. తప్పకుండా వారు ప్రజాస్వామ్యాన్ని కాపాడే దాంట్లో ముందుంటారని కూడా నేను భావిస్తా ఉన్నాను. కాకపోతే పార్టీ ఫిరాయింపుల గురించి మరి సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు సంప్రదించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు మరి వారు చేసినప్పుడేమో అది సంసారం అనిపించింది. ఇప్పుడు వేరే వాళ్ళు చేసినప్పుడేమో అది వ్యభిచారం అనిపిస్తుంది. ఏదేమైనా ఆ పార్టీ కేసీఆర్ గారు కూడా గతంలో ఒక దశాబ్ద కాలం అవకాశం ఇస్తా ప్లీజ్. సతీష్ గారు ఒక్క నిమిషం. అడగండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఏ భారత పౌరుడు దాన్ని వ్యతిరేకించవద్దు, అదేవిధంగా ఏ పార్టీలు దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ మన రాష్ట్రంలో గత దశాబ్ద కాలంలో జరిగిన మాట్లాడుతున్నా, దీని వ్యక్తిగతంగా పార్టీకి పరంగానే మాట్లాడట్లే. మరి ఆ రోజు కూడా భారీ మెజార్టీతోని దాదాపు 64-65 సీట్లతో మొదటి దఫా, అదేవిధంగా 2018లో కూడా దాదాపు 85 సీట్లు మరి అధికారం వారికి ఇస్తే, ఆ రోజు వీరు ప్రజాస్వామ్య విలువల్ని ఎందుకు తుంగలు తొక్కాల్సి వచ్చింది? ఆనాడు ఎమ్మెల్యేలు, మా పక్కన నా సోదరిమణి హరిప్రియ, నా పక్కనే ఒక ఎంఆర్ఓ గాని, ఒక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐలు గాని ఆమె మాట వినని పరిస్థితి. మరి అట్లా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకు ప్రలోభ పెట్టి, లేకపోతే ఇంకో విధంగా మరి ఆశ చూపించి అంతమంది 25 మందిని, అంటే పార్టీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలే ఉండొద్దని కుట్రను ఏ విధంగా అవలంబించిండు? అలాంటి విధానాల మీద కూడా కొంత చర్చ జరగాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో గాని దేశంలో ఉంది. అక్కడ కేంద్రంలో మోడీ కూడా, మీరు కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చిన పరిస్థితి చూసినాం, మహారాష్ట్రలో కూడా ప్రభుత్వాన్ని కూల్చిన పరిస్థితి చూసినాం. ఇలాంటి నివారణ జరగాలి, భవిష్యత్తులో ఇవి రిపీట్ కావద్దు అని కోరుకునే దాంట్లో నేను కూడా ముందుంటా. కాకపోతే దీని మీద కొంత చర్చ జరగాల్సిన అవసరం ఉంది, కొంత విధి విధానాలు మారాల్సిన అవసరం ఉంది, చట్టాలు మారాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అలాంటి చట్టాలు రావాలని నేను కూడా కోరుకుంటా ఉన్నా. ఇది కాన్స్టిట్యూషనల్ లో మార్చాలి. కేంద్రంలో ఇప్పుడు బీజేపీ ఉంది, అదేవిధంగా వారికి సహకరించే బీఆర్ఎస్ పార్టీ ఉంది. చట్టాలు మార్చండి, చట్టాలు మార్చి పార్లమెంట్ లో బిల్లులు పెట్టండి. ఒక పార్టీ జెండా మీద గెలిచిన వ్యక్తి పార్టీ ఫిరాయింపులు చేయకూడదు, చేస్తే సభ్యత్వం వెంటనే రద్దవుతుందనే విషయాన్ని దేశ ప్రజలకు మరి మనోధైర్యాన్ని మరి నింపే విధంగా పార్లమెంట్ లో ఇన్ని చట్టాలు మార్చారు కదా, దీన్ని కూడా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తా ఉన్నాం. అలాగే రామచంద్ర నాయక్ గారు, ఒకవేళ ఇన్ కేసు 3 నెలల్లో నిర్ణయం జరిగితే ఒకవేళ ఉప ఎన్నికలు గనక అనివార్యమైతే ఏంటి, కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా? తప్పకుండా దేనికైనా సిద్ధం. ఈ రోజు 10 సంవత్సరాల్లో వారు
కొల్లగొట్టిన రాష్ట్రాన్ని, మరి దివాలా తీపించిన రాష్ట్రాన్ని ఈ రోజు గాడిలో పెట్టి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు రెండు సమపాలలో ముందుకు తీసుకెళ్తున్నాం. దాంట్లో బై ఎలక్షన్ వస్తే భయపడేది ఏం లేదు. ప్రజలు ఇంకా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ఏ పార్టీ, ఏ ప్రభుత్వం ఏం చేసింది అనేది ప్రజలకు, మరి తెలంగాణ ప్రజలు వివేకులు, తప్పకుండా దాన్ని చూస్తూనే ఉన్నారు, అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. అసత్య ప్రచారాలని వారు మసిపూసి మారేడుకాయలు కాసి చూపించి అమ్మి విధంగా గత 10 సంవత్సరాల పాలన చూసిరు. ఈ రోజు అన్ని సంక్షేమ ఫలాలను అనుభవిస్తున్న ప్రజలు చూస్తున్నారు. ఏదేమైనా ఎమ్మెల్యే గారు మీరు ఒక్కసారి లైన్ లోనే వేచి ఉండండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఆయన అభిప్రాయం కూడా విన్న తర్వాత ఎమ్మెల్యే గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సతీష్ గారు కూడా ఏదో క్వశ్చన్ అడుగుతారంట. అరుణ్ కుమార్ గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? అరుణ్ కుమార్ గారు